తీసుకెళ్ళాగా ఏం తీసుకున్నాం? ఏం తీసుకున్నామంటే మీరు బట్టలు తీసుకున్నారు, నేను అక్కడ నుంచి టీ తాగా అంతే. సో గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇవాళ డే 32 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో ఇవాళ సండే గైస్. మనం పోయిన వీక్లో వన్ డే జిమ్ చేయలేదు కాబట్టి ఇవాళ జిమ్కి వచ్చేసాం. నేను స్వరూప్ బ్రదర్. సో ఎక్కువ చేయలేదు, ఒక అరగంట చేసాం. ఏ బ్రో? అరగంట వర్కౌట్ చేసాం, జస్ట్ అలా బాక్సింగ్ అవి ప్రాక్టీస్ కొంచెం బాడీకి అలవడానికి. సో ఇప్పుడు వెళ్ళిపోయి ఇంకా కంటెంట్ రైటింగ్ మీద కూర్చోను నేను. ఎవరో నువ్వేం చేస్తావు? వెళ్ళి వీడియోస్ చేసుకుంటావు, మనోడికి వీడియో షూట్ చేసుకుంటారు, నేనేం స్క్రిప్ట్ ఆలోచిస్తాను. ఇవాళ అయితే వర్క్ అదే ఉంటుంది, సండే అయినా సరే. ఇవాళ ఈవినింగ్ అయితే కొంచెం ఫ్యామిలీతో బయటకు వెళ్ళాలి. సో ఎర్లీగా 6 కల్లా వర్క్ కంప్లీట్ చేసుకోవాలి. వ్లాగులు కూడా అన్నీ కంప్లీట్ అవ్వాలి, ఎందుకంటే ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం కూడా ఉండట్లేదు ఈ వర్క్స్లో పడిపోయి. సో అందుకని కొంచెం బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. అది ఇంకా ఫిక్స్ అవ్వాలా, ఇంకా ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే ఇప్పుడు బ్లాగ్ అయితే ఈవినింగ్ అలా అయిపోవాలి బ్రో. వర్క్ అంతా 6 కల్లా, వర్క్ కానీ షూటింగ్ కానీ ఏదన్నా సరే బ్రో. వెళ్ళి కంటెంట్ ఆలోచించి నేను ఫోన్ చేస్తా, అప్పుడు వచ్చేద్దు కానీ. ఓకే ఓకే గైస్, చూద్దాం వాళ్ళ ఎంతవరకు జరిగిద్దాం. సో గైస్, ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్దాం అనుకున్నా, ప్లాన్ వేసాను అనమాట. ఇవాళ ఎక్కడ ఏమన్నా సరదాగా బయటికి వెళ్దామని చెప్పి. ఎందుకంటే రోజు వర్క్ ఎక్కువైపోయి ఇంకా పొద్దున్న జిమ్తో స్టార్ట్ అయ్యి ఈవినింగ్ అప్లోడింగ్స్తో ఎండ్ అవుతుంది అనమాట. వర్క్ అయిపోయేసరికి 10-11 అయిపోతుంది అప్పుడప్పుడు. అసలు ఫుల్ అలసిపోతాను, ఇలా నిద్రపోతే అప్లోడ్ చేస్తాను అప్పుడప్పుడైతే. ఇవాళ కొంచెం ఎర్లీగా వర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్దామని చెప్పి ప్లాన్ అనుకున్నా. ఎందుకంటే నాకంటే జనరల్గా బయటికి వెళ్ళాలనిపించదు. వర్క్ చేస్తూ ఉంటా, ఇప్పుడు వర్క్ మోడ్లోనే ఉంటా. స్క్రిప్ట్ ఏమైనా రాసుకోవడం కానీ, లేకపోతే బుక్ చదువుకోవడం కానీ, సినిమాలు చూడడం కానీ, నాకు ఎక్కువ బయటికి వెళ్ళాలనిపించదు. చిరాకు పుట్టిద్ది అనమాట, బయటికి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉండదు నాకు. బట్ మనం ఏదో షూట్ పని మీద ఏదో రకంగా ఎలాగో బయటికి వెళ్తూనే ఉంటాం, బయట తిరుగుతూనే ఉంటాం. కాకపోతే ఇంట్లో ఉండే వాళ్ళకి బోర్ కొడతా ఉండేది కాబట్టి, మా వైఫ్కి కానీ మా అమ్మ నాన్నకి కానీ కొంచెం బోర్ కొడతా ఉండేది. సరే సరదాగా బయటికి తీసుకెళ్దాం, చాలా రోజులు అయింది అని చెప్పి ప్లాన్ అనుకుంటున్నా. ఇవాళ వర్క్ ఎర్లీగా కంప్లీట్ చేసుకొని. సో అడుగుదాం ఎక్కడికి వెళ్తారో. జనరల్గా మా అమ్మ నాన్నకి కూడా ఇంట్రెస్ట్ ఉన్నది, ఎక్కువ వెళ్ళాలనిపించదు. వాళ్ళు కూడా ఏమీ ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అనరు. వాళ్ళు కూడా ఇంట్లోనే ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాకపోతే మా వైఫ్కి కొంచెం ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్ళి తినాలి, అలా షాపింగ్ చేయాలి ఉంటాయి కదా జనరల్గా లేడీస్కి, అలా ఉండిద్ది అనమాట. అడుగుదాం మా వాడిని ఎక్కడికి వెళ్దామో, ప్లాన్ అనుకున్నాం కాబట్టి. ఎక్కడికి వెళ్దాం? చార్మినార్. ఎన్నింటికి వెళ్దాం? ఇవాళ లేదు గైస్, చూసి వెళ్తాము. ఇవాళ వద్దా? తినక వర్క్ ఉంది. ఏం చేస్తుంది మేడం? బల్బ్ ఆన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇలా అంటే అది బల్బ్ ఆన్ అవుతుంది, ఇలా అంటే. సో ఏంటి ఇవాళ వద్దా? మరి వెళ్ళేది లేదా ఇవాళ? ఎందుకు? నాకు హెల్త్ బాగాలేదు, పాపకి హెల్త్ బాగాలేదు. ఈరోజు అయితే తినక కూడా వర్క్ చాలా ఎక్కువ ఉంది. అంటే మీకు హెల్త్ బాగాలేదని చెప్పి క్యాన్సిల్, నాకు వర్క్ ఉందని ఏం లేదు. చూసారా గైస్, ఇది ఎక్కువ. ఏ తక్కువ? నాకు వర్క్ ఉంది తక్కువ, మీది ఎక్కువ. వర్క్ డైలీ ఇంకా డే అండ్ నైట్ చేస్తూనే ఉంటారు, దాంట్లో ఏముండదు. ఈ మంత్కి ఒక్కసారి కూడా బయటికి తీసుకెళ్ళాను గైస్, చాలా తక్కువ. నేను అంటే రెస్టారెంట్కి వాటికి వెళ్ళాలని కాదు, నార్మల్గా షాపింగ్కి వెళ్ళాలి, బయట తిరగాలి, బయట ఫుడ్ తినాలి అని ఉండిద్ది నాకు. అది తినే చార్మినార్ ఉంటే చాలు. చార్మినార్కి వెళ్తే ఇంకా అక్కడ షాపింగ్ చేయడానికి చాలా ఉంటాయి లో కాస్ట్లో. చార్మినార్ దగ్గర తిరగొచ్చు ఇంకా అక్కడ. మరి ఇవాళ లేనట్టేనా ప్లాన్? అమ్మా ఇవాళ సండే కొంచెం రెస్ట్ తీసుకునే, ఇప్పుడు రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. కొంచెం వర్క్ తొందరగా కంప్లీట్ చేసుకొని సర్లే రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. బట్ వీళ్ళకి కూడా బోర్ కొడతా ఉండేది కానీ చెప్పి ఆలోచించి నేను పెద్ద మనసుతో బయటకు తీసుకెళ్దాం అనుకున్నా. బట్ ఇవాళ క్యాన్సిల్ చేశారు. సో ఇవాళ లేనట్టుగా కన్ఫామ్గా మళ్ళీ ఏమన్నా సర్ప్రైజులు ఉన్నాయి, వెళ్దాం అలాంటివి ఏం లేవుగా? కన్ఫామ్ పక్క. ఏమంటున్నారు మేడం? ఆల్రెడీ ఎప్పుడు బయటే ఉందామండి. షో అషు బయటకు వెళ్దామా? షో అదే 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 ఇదే. హాయ్ బోలో, హాయ్ హాయ్ చెప్పు, ఆడియన్స్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ బోల్. బాహర్ జాయేంగే, ఆనా ఆనా, ఆటో జాయేంగే, ఆటో. సో గైస్, ఇవాళ అయితే రెస్ట్. నాకు తెలిసి తొందరగా వీడియోస్ అప్లోడ్ చేసుకుని వ్లాగ్స్ కంప్లీట్ చేసుకొని
స్క్రిప్ట్ ఆలోచించాను అనమాట. జిమ్ నుంచి రాగానే కూర్చొని స్క్రిప్ట్ వర్క్ మీద కూర్చున్నా డైట్ తీసుకొని. అసలు అప్పుడప్పుడు ఏంటంటే ఇది కంటెంట్ ఆలోచించే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. అప్పుడప్పుడు 3-4 కంటెంట్లు ఎక్కువ వచ్చేస్తాయి. అప్పుడప్పుడు అసలు ఎంత ఆలోచించినా సరే కంటెంట్లు రావు. అసలు ఏంటో అర్థం కాదనమాట. పిచ్చి ఎక్కుతూ ఉండేది. ఇప్పుడు సేమ్ ప్రజెంట్ నా పొజిషన్ అదే అనమాట. బట్ ఏదో ఒక మంచి కంటెంట్ అయితే స్ట్రైక్ అయ్యిద్ది. అదైతే పక్కా. నాకు ఇది చాలాసార్లు జరిగింది, జరుగుతూనే ఉండేది ఎప్పుడు. నాకు పెద్ద కంటెంట్ ఏదైనా వచ్చి మంచి కంటెంట్ ఏమైనా వచ్చే టైంకి ఇలాంటి జరుగుతూ ఉంటాయి. కంటెంట్ రాకపోవడం, డమ్గా ఉండడం, ఈ 3-4 డేస్ వరకు ఏం తట్టదనమాట. అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటా. సో ఆలోచించి జుట్టు కూడా ఊడేలా ఉంది. మళ్ళీ ఇక్కడ పొల్యూషన్కి వాటికి కొంచెం బయట తిరుగుతూ ఉంటాం కదా షూట్స్కి. సో షూట్స్కి వెళ్ళి బయట తిరిగి మళ్ళీ అలా కొంచెం హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. అది కూడా హెయిర్ కేర్ కూడా తీసుకోవాలి. సో మరి ఏంటి, ఓకేనా? అడుగు, మా పాపను అడుగు మరి ఏంటి పరిస్థితి. వెళ్దాం అంటుంది. ఒక్కరోజు నేను చేసే పని మొత్తం చేపియాలి పాపతో, అప్పుడు తెలిసిద్ది. అంట ఇలా ఈ వ్లాగులు షూట్ చేసుకొని కంటెంట్ ఆలోచించుకొని జిమ్ వర్కౌట్లు చేసి అసలు ఒక పర్ఫెక్ట్ యాక్టర్ డైరెక్టర్ అవుదామని నేను ట్రై చేస్తున్నా. ఎంత స్ట్రగుల్ అనమాట. నిన్ను అడుగుతుంది మా ఆవిడ అడుగుతుంది. ఏమడిగా నిన్న క్వశ్చన్ ఏది అడిగా? ఇంత వర్క్ అసలు అమ్మో నేను అసలు చేయలేను కదా. నాకు చాలా ఒళ్ళుబద్ద. కొంచెం వర్క్ చేస్తేనే అలిసిపోతాను నేను. సో పొద్దున్న లెగిసిన కాడి నుంచి నైట్ పడుకునే వరకు అసలు ఆ ఫోన్ అయితే అసలు వదలడం ఉండదు. ఇంకా ఇలా పెట్టుకుని ఇలానే ఉంటుంది ఆ ఫోన్ అయితే. ఫోన్ సరిగ్గా చెప్పు. ఫోన్ ఇలా పెట్టుకొని ఉండడం ఏంటి? అది సరిగ్గా ఫోన్ అంటే ఏదో నేను పెద్ద ఫోన్ ఎడిక్ట్ లాగా రీల్స్ ఇలా చూస్తూ ఉంటారు. అంటే కంటెంట్ ఆలోచించడం, ఈ వర్క్స్ చేసుకోవడం. అది చెప్పు సరిగ్గా. ఎడిటింగ్, డబ్బింగ్ చాలా ఫోన్ చూస్తూ ఉంటాడు, బద్ధకంగా ఉంటాడు, గేమ్స్ ఆడతాడు. కదా చెప్పేది. సరిగ్గా చెప్పు. టైం పాస్ చేయరు గైస్, ఓన్లీ వర్కే చేయడం కూడా రాదు. అడుగుతుంది అనమాట. అసలు ఎంతవరకు ఎలా చేస్తావు నువ్వు అసలు పొద్దున్నే సాయంత్రం దాకా? ఒక్కరోజు కూడా అసలు రెస్ట్ తీసుకోవాలనిపించదా అని చెప్పి అడుగుతుంది. ఎందుకు అనిపించింది. ఈ ఛాలెంజ్ తీసుకున్న తర్వాత ఎక్కువ చేస్తున్నా కదా ఇంకా వర్క్. ఈ ఛాలెంజ్లు 7 days వర్కే. 1 hour కూడా పడుకోరు నైట్. కానీ ఆఫ్టర్నూన్ లంచ్ తినిన తర్వాత ఒక 1 hour అయినా రెస్ట్ తీసుకోమంటే 1 hour కదా, ఒక ½ an hour కూడా ఇంకా తీసుకుని ఇంకా అలాగే చేస్తూనే ఉంటారు. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా ఫుల్ బిజీ. ఇంకా 10 వరకు, ఇంకా 10-11 వరకు ఇంకా కాదు. ఇది మనకి అప్లోడింగ్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ చెప్పేటప్పుడు మేము అంటలే ఏమైనా తోముతున్నా కొంచెం సౌండ్ వచ్చినా ఇంకేం లేదు, బయటకు వచ్చి హంగమ అయిపోతుంది. సైలెంట్ ఉన్నది అన్నీ ఆఫ్ చేసేసేయండి, సైలెంట్ అని వాళ్ళు చేస్తుంటారు. అంటే మరి డబ్బింగ్ చెప్పేటప్పుడు మీరు అంటులు తోముతా ఉన్నారు అనుకో, నా వాయిస్ కన్నా మీ అంటులు తోమిది టంగ ఆ సౌండే ఎక్కువ వచ్చింది డైలాగులు చెప్పేటప్పుడు. అయితే ఇంతకేంటి లాస్ట్కి మనం ఎక్కడికి బయటికి వెళ్ళే ప్లాన్ క్యాన్సిల్ అయినట్టేగా? నాకు విముక్తి అన్నమాట. హ్యాపీగా వాళ్ళ సండే కాబట్టి సినిమా ఏదో ప్లాన్ చేసుకుంటా. ఉండదు గైస్, పాపని చూసుకోవాలి నేను రెస్ట్ ఈరోజు. ఎవరు ఏమన్నా? వామ్మో నా కష్టం, నా వల్ల కాదు. సో డేంజర్ గైస్. అబ్బో పెన్ను మొత్తం. అమ్మా లేవు, ఒకసారి లేవు. ఇప్పుడు ఏదో పెన్నుతో ఆడుతుంది కానీ తర్వాత స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత చూద్దాం ఎంత ఇంట్రెస్ట్గా చదివిద్దో. అశో ఏంటో తింటుంది. ఏం తింటున్నావు? సో గైస్ ఇవాళైతే ఎంజాయ్, కొంచెం వర్క్ తొందరగా అప్లోడింగ్ చేసుకొని చక్కగా మంచి సినిమా ఒకటి ప్లాన్ చేస్తా. సండే నైట్ మనకి ఎలాగో బయట ఎంజాయ్ చేసే ఇంటెన్షన్స్ ఉండవు. బయటికి వెళ్ళి తిరిగి ఎక్కడికైనా వెళ్ళాలనే ఇది కూడా ఉండదు. ఏమన్నా బయటికి వెళ్ళేటట్టయితే షూటింగ్లు ఉంటే వెళ్తా, లేకపోతే ఏమన్నా సినిమాలు ఏమన్నా వెళ్ళాలనుకుంటే వెళ్తా. ఇంకా బయట తిరగాలి, వీళ్ళ షాపింగ్లు తీసుకెళ్ళాలంటే అసలు నాకు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. అసలు తీసుకెళ్ళాం మొన్న వెళ్ళాం కదా, మొన్న చార్మినార్కి వెళ్ళాం. ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు తీసుకెళ్ళాగా. ఏం తీసుకున్నామంటే మీరు బట్టలు తీసుకున్నారు, నేను అక్కడ నుంచి టీ తాగా అంతే. గుర్తొచ్చిందా?
అవి రావు, అవి గుర్తు రావు మీకు. తీసుకున్నారు అది వాళ్ళ వదినకంటే వీళ్ళకి షాపింగ్ చేశారు, నేనేమో నుంచి టీ తాగా. ఏం తీసుకోలేదా? సరే సరే. పావులు షాక్ అయిపోయి చూస్తుంది అలాగే. సో గైస్ ఓకే ఇవాళ సరే ఏదో ఒకటి ఇంకా మనకి ఛాలెంజ్ కాబట్టి మనం తప్పదన్నమాట. ఇంకా విజయమా వీర స్వర్గమా అన్నట్టు వర్క్ చేస్తున్నా ప్రజెంట్. అడుగుతుంది చెప్పారు కదా ఇలా ఈ పొద్దున్న ఇంతవరకు ఎలా చేస్తున్నాం అంటే, అప్పుడు నేను కూడా ఎగ్జాస్ట్ అవుతాను, నాకు కూడా చిరాకు పడుతూ ఉండేది అప్పుడప్పుడు. బట్ మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే వర్క్ చేయడం కాదు, ఇంట్రెస్ట్ లేనప్పుడు కూడా మన డ్రీమ్ కోసం వర్క్ చేయాలి. అసలు మనం ఎందుకు స్టార్ట్ చేసామో గుర్తు తెచ్చుకోవాలి. మనం ఎప్పుడన్నా డౌన్లో ఉన్నప్పుడు ఎందుకు స్టార్ట్ చేసాం, అసలు ఎందుకు ఇప్పుడు ఆపాలి అనేవి కూడా గుర్తు తెచ్చుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. మధ్య మధ్యలో మనకి బ్రేక్స్ వస్తూ ఉంటాయి జర్నీలో. సో రీఫ్రెష్ అవుతూ ఉండాలి, రీస్టార్ట్ చేస్తూ ఉండాలి. ఓకే సో చూద్దాం గైస్. స్వరూప్ బ్రో వస్తా అన్నాడు, బ్రో ఏమన్నా షూట్ చేద్దాం వీడియో అన్నాడు. బట్ కంటెంట్ ఏం రాలేదు. చూద్దాం నైట్ కల్లా ఏమన్నా వచ్చిద్దాం. కొన్ని ఐడియాలు వచ్చినాయి, మరీ అస్సలు ఏం రాలేదని చెప్పను కానీ కొన్ని ఐడియాలు వచ్చినాయి. ఆ ఐడియాలు ఇంకా డెవలప్ చేయాలి. చూద్దాం ఇవాళ డెవలప్ అయిద్దో లేదో. స్వరూప్ బ్రో అయితే వస్తాడు, వచ్చిన తర్వాత ఏం చేశాడో అడుగుదాం. గైస్ స్వరూప్ బ్రో వచ్చేసాడు, ఇంటి దగ్గరికి వచ్చేసాడు ఎడిటింగ్ వర్క్ ఉంటే చేయడానికి. పొద్దున్నుంచి మనోడు ఏం చేశాడో అడుగుదాం. సో బ్రో ఏం చేసావు బ్రో పొద్దున్నుంచి? సిగ్నల్ పోయింది బ్రో మొత్తం అక్కడ, మొత్తం జిఎన్ పడిపోయింది అంతా, కాల్స్ నుంచి ఏం చేయాలి పిచ్చి తిరుగుతున్నాం. వీడియో చేద్దాం అనుకున్నా గైస్, కానీ అంత బిస్కెట్ అయిపోయింది బ్రో. తొందరగా వదిలేడు ఈరోజు మా వాడు. మంచి టైం ఉందిలే చక్కగా యూస్ చేసుకుందాం అనుకున్నా. అంటే ఇవాళ స్క్రిప్ట్ వర్క్ చేస్తా అని చెప్పా మనోడికి. ఇంటికి ఇంకా జిమ్ నుంచి ఇంటికి రాగానే ఇంకా స్క్రిప్ట్ మీద కూర్చున్నా. ఒక 2 ఐడియాలు వచ్చినాయి బ్రో. ఒక ఐడియా వచ్చింది, ఆ కంటెంట్ మంచిగా ఉండేది, మంచి కంటెంట్ అది. కాకపోతే కొంచెం ఎక్కువ మంది ఉండాలి దానికి. ఇప్పుడు ప్రజెంట్ మన ఇద్దరం ఉన్నాం కాబట్టి ఇద్దరి మీద సెట్ అయ్యేది. చూడు ఎక్కువ మంది ఉన్నప్పుడు తొందర రావు ఎక్కువ మీద కంటెంట్లు. ఇప్పుడు జనాలు లేరు. ఇప్పుడు యశ్వంత్ బ్రో ఊర్లో ఉన్నాడు, అభి బ్రో విజయవాడలో ఉన్నాడు. బట్ ఇప్పుడు ఎక్కువ మందితో అవసరమయ్యే కంటెంట్లు వస్తున్నాయి, అవి త్వరలోనే చేస్తా. దగ్గర 4 కంటెంట్స్ ఉన్నాయి బ్రో. 4 కంటెంట్స్ ఉన్నాయి మంచివి మనం చేయాల్సినవి. మన ఇద్దరం చేసే ఒక కంటెంట్ వచ్చింది, అది ఆలోచిస్తా బెటర్గా డెవలప్ చేసేది. చూద్దాం. ఓకే ఏంటి పరిస్థితి? ఓకేనా? ఓకే. నువ్వేంటి మరి వాళ్ళ ఏం జరగల వర్క్? బాగా అన్ఈజీగా ఉంది బ్రో, చిరాకుగా ఉంది. వీడియో పని జరగలేదు కొద్దిగా. మా అలాంటి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా పని జరగకపోతే చిరాకు ఉంటుంది. ఇవాళ కొంచెం సండే ఫ్యామిలీని బయట తీసుకెళ్దాం అనుకున్నా కదా, కొంచెం వాళ్ళే క్యాన్సిల్ చేశారు. లక్కీగా నాకు అసలు వెళ్ళాలని లేదు, వాళ్ళ కోసం సరేలే తీసుకెళ్దాంలే. ఇక్కడికి వచ్చి 3 months అవుతుంది కదా బ్రో హైదరాబాద్కి. ఒక్కసారి తీసుకెళ్ళా, ఇప్పుడు స్టార్టింగ్ వచ్చిన రోజు మనం ఈ వ్లాగులు స్టార్ట్ చేయకముందు ఒకసారి తీసుకెళ్ళా అంతే. ఈ వ్లాగులు స్టార్ట్ చేసిన తర్వాత సరిగ్గా బయటికి తీసుకెళ్ళే టైం కూడా దొరకలా. సో కాదు బ్రో, మొన్న హైట్ ఉన్నా అని చెప్పి తగ్గించాను. అవును, నేను కిందే ఉన్నాగా, ఇప్పుడు కూడా ఫ్రేమ్ కట్ చేసి పెడతాయండి సగానికి. బ్రో నువ్వు హైట్ ఉన్నా తక్కువ ఉన్నా నా లెవెల్లో ఉంటేనే నీకు ఫ్రేము. లేకపోతే నువ్వు హైట్ ఉన్నా తక్కువ ఉన్నా నీకు మైనసే. చూడు. సో గైస్ ఓకే బ్రో, మనం ఇప్పుడు ఎడిటింగ్ చేద్దాం ఫాస్ట్గా. ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసుకుని గైస్ నేను ఇంకా స్క్రిప్ట్ పని మీద కూర్చుంటా. చూద్దాం రేపన్నా వీడియో షూట్ అయిద్దేమో. లెట్స్ సీ, మనకి వర్క్ లాగి ఉండిద్ది. సో చాలామంది అడుగుతున్నారు, బ్రో వ్లాగ్స్ వద్దు బ్రో, ఇది జస్ట్ మీరు వర్క్ చేయండి, మాకు రిజల్ట్ కావాలని అడుగుతున్నారు కొంతమంది కామెంట్స్లో. సో ఇది వ్లాగ్స్ తీయడానికి రీజన్ ఏంటి అనేది మీకు చెప్తా ఇప్పుడు. ఎందుకు తీస్తున్నాం అసలు? వ్లాగ్స్ తీయకుండా కూడా చేయొచ్చు బ్రో, మనం ఈ వ్లాగ్స్ తీయకుండా కూడా మనం వెళ్ళొచ్చు. బట్ ఈ వ్లాగ్స్ ఎందుకు తీస్తున్నా అంటే, సో మా జర్నీ తర్వాత మేము చూసుకోవడానికి, మా జర్నీ మీరు చూడడానికి. ఓకే ఎవరన్నా మళ్ళాగా నార్మల్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మూవీ ఇండస్ట్రీలోకి వచ్చి లేకపోతే ఏ ఫీల్డ్లో అయినా వెళ్ళి, ఏ ఫీల్డ్లో అయినా సరే బ్రో వెళ్ళి సక్సెస్ఫుల్ అవ్వాలంటే జర్నీలో వచ్చే అబ్స్టాకిల్స్, వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ దాటుకుని వెళ్ళేది అలా మూవీస్లో చూస్తూ ఉంటారు జనరల్గా. ఏ బ్రో ఓ పర్సన్ జస్ట్ పాట అయ్యేలోపే సక్సెస్ అయిపోతాడు. బట్ మనకి రోజు చాలా పాటలు అవుతున్నాయి కానీ సక్సెస్ రావట్లా ఇంకా. సో మా జర్నీ చూపించుకుందాం అని గైస్, ఏం లేదు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మా జర్నీని ఫాలో అవ్వాలనుకుంటే దగ్గర నుంచి చూడండి డైలీ, మీకు టైం ఉంటే. ఓకే సో ఎలాగో మీకు రిజల్ట్ అనేది మీకు తీసుకొస్తాం మా కంటెంట్లతో, మా సినిమాతో, మా వచ్చే సినిమాతో, మా షార్ట్ ఫిల్మ్స్తో మీకు ఎంటర్టైన్మెంట్ మొత్తం మీకైతే రిజల్ట్ అయితే తీసుకొస్తాం. మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. మీ ఇక్కడ ఉన్నదే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం, ప్లస్ ఒక మోటివేషన్ కూడా ఇద్దామని, మా జర్నీ చూపించుకుందామని.
మాకు కూడా గుర్తుండేది రేపు రేపు ఒక సినిమా తీసిన తర్వాత బ్లాక్ బస్టర్ అయిన తర్వాత సో ఇంత కష్టపడి వచ్చాము ఈ వ్లాగులు చేసుకుంటా డైలీ యాక్టివిటీస్ అప్డేట్ చేసుకుంటా ఏ బ్రో అని మాకు కూడా అనిపించింది గైస్. అందుకనే మేము ఈ వ్లాగులు షూట్ చేస్తున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఒకవేళ ఇప్పుడు నాకు వ్లాగులో ఒక టైప్ ఆఫ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం యాక్టింగ్ చేయడానికి ఉండదు, స్క్రిప్టెడ్ కాదు ఏ బ్రో, ఆన్ ద స్పాట్ ఇప్పుడు లైవ్లో ఏం జరిగితే చేసుకుంటా ఇంకా ఫ్లోలో కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. బట్ కంటెంట్లో మీకు మీకు నాకు తెలుసు మీకు నా కంటెంట్లే నచ్చుతాయని నా కంటెంట్లే నచ్చుతాయని నాకు తెలుసు. బట్ ఏంటంటే నా జర్నీ కూడా చూపించుకుందాం అనుకుంటున్నాను. సో చూద్దాం ఈ 1 year కన్సిస్టెంట్గా ఫస్ట్ మా మెయిన్ టార్గెట్ ఏంటంటే మా జర్నీ చూపించుకోవడం, కన్సిస్టెంట్గా ఉండడం. ఒక పని మనం 365 days ఒక పర్సన్ ఒక హ్యూమన్ బీయింగ్ 365 రోజులు ఒక పని కన్సిస్టెంట్గా చేయగలరా లేదా ఇది ఒక టెస్ట్. నా ఏంటంటే స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండగలనా లేదా నేను ఏంటిది నా కెపాసిటీ ఎక్కడి వరకు ఉందో నా ఎబిలిటీ ఎక్కడి వరకు ఉందో చూసుకుందామని ఒక చిన్న ఛాలెంజ్ లాంటిది నాకు నేనే ప్రజెంట్. మీరు రిజల్ట్ గురించి ఏం కంగారు పడమాకండి బ్రో, వీడియోస్ తగ్గుతున్నాయని కంగారు పడమాకండి. ఎంత తగ్గిందో దానికి 100% 100 రెట్లు ఎక్కువ మంచి కంటెంట్తో వస్తా, మళ్ళీ నేను బౌన్స్ అవుతా. ఓకే, సో మనకి కనెక్షన్ కట్ అవ్వకూడదు కాబట్టి నేను డైలీ బ్లాగ్స్తో కనిపిస్తూ ఉంటా. మీకు టైం ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చూడండి, కన్ఫామ్గా మా జర్నీని ఫాలో అవ్వండి. సో మీరు కూడా రేపు మీరు ఏమైనా చేయాలనుకున్నా ఒక ఏంటంటే ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా రేపు ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, మీ డ్రీమ్ ఏదో ఒకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సమ్ ఎగ్జామ్స్ లైక్ రైల్వే లైక్ గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేయడం కానీ ఏదన్నా సరే ఫెయిల్ అవుతూ ఉంటాం. సో ఫెయిల్ అవుతూ ఉంటాం, ఏదో చెప్దాం అనుకున్నాం అట్లేదు చెప్పడం అట్లా, బట్ చెప్తా చూడండి. సో ఫెయిల్ అవుతాం అంటాం జనరల్గా. ఫెయిల్యూర్ అనేది ఒక ప్రాసెసే. ఇప్పుడు మా జర్నీ మేము చూపించుకుంటాం, ఒక సిస్టమేటిక్గా ఉండదు. ఇప్పుడు ప్రజెంట్ వెళ్తూ ఉంటుంది జర్నీ అలా. సో ఫ్లోలో ఏమనిపిస్తే అది చేసుకుంటూ వెళ్తాం. రేపు మీరు ఏమన్నా అచీవ్ చేద్దాం అనుకున్నా మీకు ఒక రెఫరెన్స్గా ఉంటాం అనమాట, అంతే సింపుల్. మాది ఒక రిఫరెన్స్లో మీరు చాలామంది ఉన్నారు గ్రేట్ పీపుల్, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. బట్ వాళ్ళ రిజల్టే చూశారు అందరూ. ఎవరో చాలామంది రిజల్టే చూశారు. సో స్ట్రగుల్స్ అనేవి చూడలేదన్నమాట. బట్ మా స్ట్రగుల్స్ కూడా చూపిస్తాం. సో అన్నీ రికార్డ్ చేసి చూపిస్తాం, ఎందుకంటే మన దగ్గర యూట్యూబ్ ఉంది కాబట్టి, ఫోన్ ఉంది కాబట్టి రికార్డ్ చేసి చూపిస్తాం. రేపు మీరు ఏమన్నా మీ డ్రీమ్ అచీవ్ చేసే ప్రాసెస్లో డౌన్ అయినా సరే మా వీడియోస్ చూస్తే మీకు ఎనర్జీ రావాలి. వీళ్ళే వెళ్ళారు, మనం ఎందుకు వెళ్ళలేం బ్రో, సౌండ్ అవు బ్రో, వీళ్ళే వెళ్ళారు మనం ఎందుకు వెళ్ళలేమని కాన్ఫిడెన్స్ అయితే మీకు వచ్చింది. ఓకే, జస్ట్ మీకు ఒక రిఫరెన్స్ లాగా అయితే ఉంటాం కన్ఫామ్గా. ఇప్పుడు చూడకపోయినా ఎప్పుడన్నా మీరు చూస్తారు, నాకు తెలుసు అది. మీ డ్రీమ్ని అచీవ్ చేసే ప్రాసెస్లో చూడొచ్చు, చెప్పలేం మనం. బట్ ఇప్పుడు ఫాలో అయ్యే వాళ్ళకి ఒకటే చెప్తున్నా గైస్, మీరేం కంగారు పడమాకండి, మంచి కంటెంట్తో వస్తా, మీరు ఎంజాయ్ చేస్తారు తప్పకుండా. నేను ఏదైతే ఫీల్ అయ్యి చేస్తానో కంటెంట్, ఆ ఫీలింగ్ అయితే మీకు వచ్చేలా చేస్తాను కన్ఫామ్గా. ఓకే, సో ఈ వ్లాగ్లో అయితే ఇంతే. సండే కూడా మనకి రెస్ట్ లేదనమాట, వర్క్ చేసాం, స్క్రిప్ట్ వర్క్ చేసాం, జిమ్కి వెళ్ళాం, ఇప్పుడు అప్లోడింగ్, ఎడిటింగ్ ఇదంతా వర్కే గైస్. వ్లాగ్స్ కూడా వర్కే, ఇది కూడా కంటెంట్ క్రియేషన్లో ఒక పార్ట్. ఓకే, నా డైలీ ఇలా కూర్చొని ఇలా మాట్లాడడం కూడా స్కిల్లే. సో అలాగే మేము డెవలప్ అవుతా వెళ్తాం, మేము కూడా మాతో పాటు మీరు కూడా డెవలప్ అవ్వండి. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. ఇంకా రేపటి వ్లాగ్లో మళ్ళీ ఎనర్జెటిక్గా కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.